జగన్‌కి, మమతా బెనర్జీకి ఒక పోలికుంది. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పార్టీని ఒక సిస్టమాటిక్‌గా తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. వేరే వాళ్ళకి అప్పజెప్పేసి కూర్చున్నారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీకి అప్పజెప్పి కూర్చుంది. చివరికి రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా సొంతది కాదు. అది ఖాళీ చేయమని చెప్పేసి ఆ ఇంటి యజమాని నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఖాళీ చేయొచ్చు మన ఆదేశాలు. రేపో మాపో వాళ్ళు ఖాళీ చేయాలి, లేకపోతే స్వేంద్రాధికారి ప్రభుత్వమే ఖాళీ చేయిస్తుంది. ఇది నెంబర్ 1. మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాంగా, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పర్మిషన్లు ఏముందిలే, కట్టిన తర్వాత మనమే చేసుకోవచ్చు కదా అని వదిలేశారు. బాబు ప్రభుత్వం వచ్చింది, ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కూల్చిపడేశారుగా రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని. అదే ఈవెన్ కోర్టు స్టే ఇచ్చినా కూడా కొట్టిపడేశారు కదా. అదే సందర్భంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కోర్టులకు వెళ్తే 3-4 అప్పటికే కొట్టిపడేశారు, వివాదాస్పదమైన. మమతా బెనర్జీ కూడా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది.